ఇకపోతే విశాఖ జీవీఎంసీలో ఏకంగా 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేత మరియు అక్రమ లబ్ధి చేకూర్చడంపై తీవ్ర దుమారం రేగుతోంది. భూ విభజన, పాత బకాయిలను మరుగున పరచడంలో జీవీఎంసీ అధికారుల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయి? ఈ కుంభకోణంపై కలెక్టర్ స్పందన ఏమిటి? అలాగే అనుమతులు లేకుండా నిర్మించిన విల్లాలపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. ఏదైతే విశాఖ మహానగరం జీవీఎంసీకి సంబంధించి ఎక్కడికెక్కడ ఈ యొక్క పూర్తి స్థాయిలో అనుమతులు కావచ్చు, వాటికి కావాల్సిన శిక్షణ అయితే వసూలు చేయాల్సిన అవసరం అయితే అంతేనే ఉంటుంది. అందుకు అనుగుణంగా గత ప్రభుత్వం కానీ అంతకు ముందు ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఇక రెండు ప్రభుత్వాలు సైతం కూడాను ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వంతో పాటు ఎక్కడ కూడా జీవీఎంసీలో దాఖలు కావాల్సిన యొక్క బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ సొమ్ములన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే నిర్వీర్యం చేశారని ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో ప్రధానంగా ఈ యొక్క ఐకానిక్ అనే ప్రతి ఒక ప్రాంతం వరకు కూడా ఒక ఐటీకి సంబంధించి ఏవైతే పూర్తి కార్యకలాపాలు ఏర్పాటు చేయడానికి ఐటీ హిల్స్ అనే చెప్పేసి చాలా కొండలన్నింటినీ కూడా అప్పటి గత ప్రభుత్వాలు అయితే అందించిన పరిస్థితి. ఆ ప్రభుత్వాలు ఏవైతే అందించాయో ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం కూడా వాటికి అనుగుణంగా అయితే విశాఖ నగరంలో ఐటీసీకి సంబంధించి ఐటీ భవనాలను అయితే నిర్మించాల్సిన అవసరం అయితేనే ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వాలు అయితే తెలియజేసిన పరిస్థితి. అందుకు అనుగుణంగా జీవీఎంసీకి కొంతమేర అయితే పూర్తిగా ఈ యొక్క సమ్ముని కూడా చెల్లించాలి, ఈ యొక్క శిస్తుని అయితే చెల్లించాలి. కానీ ఆ శిస్తుకి అయితే గండి కొట్టిన అయితే మన ప్రధాని చెప్పుకోవచ్చు. ఈ ఎన్సీసీకి సంబంధించి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎన్సీసీకి సంబంధించి వాళ్ళకు అనుమతులు ఇవ్వడం, ఎన్సీసీ కన్స్ట్రక్షన్స్ ఐకానిక్ పేరు పైన అయితే అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే వాళ్ళకి 98 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కానీ యొక్క 98 ఎకరాలను సైతం కూడా పూర్తిగా వాళ్ళు సరైన సమయానికి నిర్మాణం చేయకపోవడంతో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కొట్టి సత్యనారాయణ మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుడు పూర్తి అదంతటిని కూడా కైవసం చేసుకునే ప్రయత్నం చేసి పూర్తిగా శిస్తుని కట్టకపోవడంతో అయితే దాదాపు జీవీఎంసీకి 100 కోట్ల మేర కూడా ప్రజాధనం నష్టమైతే కలిగిందనైతే ప్రజా సంఘాలు అయితే తెలియజేసిన పరిస్థితి. దాదాపు 4,58,00,000 రూపాయలు వీపీఎల్ ఏదైతే వేకెంట్ ల్యాండ్ పర్మిషన్ ఉంటుందో దాన్ని పేమెంట్ అయితే చేశారు. అని మిగతా ఈ యొక్క 96 కోట్ల వరకు కూడా ఈ యొక్క పేమెంట్ సరిగ్గా చేయకపోవడంతో ఆ యొక్క శిస్తు కట్టకుండా ఉండడం పైన అయితే పూర్తిగా జీవీఎంసీకి అయితే గండి కొట్టారని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలానే ఎక్కడికక్కడ ఈ కొట్టి సత్యనారాయణ యొక్క అనుచర వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం అంతా కూడా ఐటీసీకి సంబంధించి 98 ఎకరాలు అంటే దాదాపు 100 ఎకరాలకు సంబంధించి ఐటీసీ ప్రాంతంలో ఉన్న హిల్ నెంబర్ 3 పరిస్థితి ప్రాంతాల్లో ఏదైతే భూమి ఉందో ఆ భూమి మొత్తాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం మారినా కూడా ఆ వాళ్ళపైన ఎప్పటికీ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అంటే అధికారం ఉన్నా లేకపోయినా ఈ యొక్క ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క చరిష్మా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. వాళ్ళ చరిష్మా కారణంగా ప్రజాధనానికి అయితే భారీగా లూటీ పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క జీవీఎంసీలో 100 కోట్ల రూపాయలు అంటే దాదాపు విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆ యొక్క 100 కోట్ల రూపాయలు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఆ యొక్క 100 కోట్లు ఇచ్చి కలెక్ట్ చేయడంలో జీవీఎంసీ అధికారులు కూడా నిర్లక్ష్యాన్ని అయితే వహిస్తున్నారు. ప్రభుత్వం మారింది, అలానే అక్కడ ఉన్న అధికారులు సైతం కూడా మారారు. కానీ అయినా సరే ఎటువంటి మార్పు లేకపోవడంతో స్థానికంగా జీవీఎంసీలో ప్రస్తుతం 100 కోట్ల కుంభకోణం అయితే ప్రస్తుతం అయితే బయటపడుతుంది. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి వామపక్షాలతో పాటు అలానే ప్రజా సంఘాలు సైతం కూడా జిల్లా కలెక్టర్ను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఈ యొక్క భూమి ఏదైతే ఉందో ఆ భూమికి తగ్గ సొమ్ముని ఏదైతే శిస్తు రూపంలో వసూలు చేయాలి. ఒకవేళ సరిగ్గా చేయకపోతే ఆ యొక్క భూమిని ప్రభుత్వ భూమిని మళ్ళా తిరిగి తీసుకొని ఏదైనా ఉపయోగకరంగా ప్రజలకి మంచి చేసే విధంగా ఉపాధి కల్పన చేసే విధంగా ఉండాలని చెప్పేసి స్థానిక ప్రజలైతే కోరుకున్నారు. దీనిపైన కలెక్టర్ ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయం పైన అయితే పూర్తిగా ఇక్కడ విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.